హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పాప కోసం పాన్ కేక్ మిక్స్ రెడీ చేసి పెట్టుకొని ఉంటాననమాట ఎప్పుడు. సో, దానివల్ల ఈజీగా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ నచ్చినప్పుడు అలాగా పాన్ కేక్స్ వేసివ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది నాకు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పాన్ కేక్స్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది పుష్టి పౌడర్ అని మాకిక్కడ కర్ణాటకలో చిన్న పిల్లలకి బిలో 3 ఇయర్స్ పిల్లలకి ఇస్తారు. సో, దీన్ని కూడా యూజ్ చేస్తున్నాను నేను ఈరోజు పాన్ కేక్స్‌లో. ఇలా ఫస్ట్ నేను పాన్ కేక్ మిక్స్ చేసి పెట్టుకుంటాను డ్రై ఇంగ్రీడియెంట్స్‌తో అన్నీ. సో, దీనికోసం ముందుగా ఏమేమి కావాలో చూద్దాం. ఒక పెద్ద గిన్నె తీసుకోండి. సో, ఒక స్ట్రెయినర్ లేదంటే జల్లెడ అయినా తీసుకొని, సో, ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను ఫస్ట్. సో, రాగి పిండి ఒక కప్ ఫస్ట్ జల్లించేసుకోవాలి. అండ్ రాగి పిండి చాలా మంచిది హెల్త్‌కి. సో, పిల్లలకి ఎవ్రీడే ఏదో ఫార్మ్‌లో ఇవ్వాలి కదా! అండ్ ఒక కప్ పుష్టి పౌడర్. నేనిందాక చెప్పాను కదా! సో, పుష్టి పౌడర్ యూజ్ చేస్తున్నాను అని. సో, మీ దగ్గర ఈ పుష్టి పౌడర్ లేదు అంటే, మీరు నట్స్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చు. జీడిపప్పు, బాదం వీటిని కొంచెం రోస్ట్ చేసేసి, వాటితో పౌడర్ చేసి ఆ పౌడర్‌నైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఓట్స్ పౌడర్. సో, ఇది హాఫ్ కప్ వేసుకుంటున్నాను. సో, ఓట్స్ పౌడర్ కూడా చాలా మంచిది. ఓట్స్‌లో ఫైబర్ రిచ్‌గా ఉంటుంది. అండ్ అలాగే ఓట్స్ పౌడర్ నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఏం లేదండి, ఓట్స్‌ని కొంచెం డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటే ఓట్స్ పౌడర్ అవుతుంది. సో, దాన్నే ఇలా జల్లించేసుకోవడం. అండ్ తర్వాత ఒక హాఫ్ కప్ ఆటా, హోల్ వీట్ ఆటా ఇది. సో, ఆడించింది. సో, నేనిక్కడ ఏమేం పిండి యూజ్ చేస్తున్నానో ఇవన్నీ మేము ఇంట్లోనే లైక్ కడిగేసి ఆడించాము. సో, వాటినే యూజ్ చేస్తున్నాను. రాగి పిండి కూడా అంతే. స్ప్రౌటెడ్ రాగి పిండి యూజ్ చేశాను నేను. సో, అది హెల్త్‌కి చాలా మంచిది. అందుకోసమే. అండ్ తర్వాత ఒక కప్ దాకా బెల్లం కూడా తీసుకుంటున్నాను. సో, మీకు బెల్లం వద్దు అనుకుంటే ఇక్కడ ఆపేసి తర్వాత మీరు పాన్ కేక్స్ ఏసుకునే ముందు లైక్ డేట్స్ కానీ అలా ఏమైనా యూజ్ చేయొచ్చు. సో, బెల్లం వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్. సో, కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా ఏదైనా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ మిక్స్ చేసుకుంటున్నాను కదా! సో, అందుకే బేకింగ్ సోడా కొంచెం ఎక్కువే వేసుకున్నాను. సో, ఇది ఆల్మోస్ట్ ఒక 10 టైమ్స్ పాన్ కేక్స్ చేసుకోవచ్చు ఈ మిక్స్చర్ అంతా. సో, మా పాపకి అందుకోసమే యాడ్ చేసుకున్నాను కొంచెం ఎక్కువ. మీరు ఎప్పటిదప్పుడు చేసుకున్నప్పుడు కొంచెం కొంచెమే వేసుకోండి. బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ. సో, ఇదంతా ఒకసారి బాగా కలిపేస్తే, సో, బెల్లం అంతా కలిసేలాగా అన్ని పిండ్లు ఒకే దాంట్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని, దీన్ని ఒక జార్‌లో కానీ, ఒక బాక్స్‌లో కానీ స్టోర్ చేసుకోవాలి. నేనిక్కడ ఒక గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. మాకిది ఆల్మోస్ట్ ఒక 10-15 టైమ్స్‌కొస్తుంది ఈ జశ్వికి. సో, తనెప్పుడు కావాలంటే అప్పుడు ఇన్‌స్టంట్‌గా వేసివ్వడానికి ఈజీ ఉంటుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల. అలాగే మీరు నచ్చితే దీంట్లోకి కొంచెం సిన్నమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేనండి, దాల్చిన చెక్క పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా జశ్వికి ఇష్టం ఉండదు. సో, ఫ్లేవర్ అందుకే నేను యాడ్ చేయట్లేదు. అండ్ అలాగే మఖానా ఉంటుంది కదా! సో, వాటిని కూడా రోస్ట్ చేసేసి, డ్రై రోస్ట్ చేసి, పౌడర్ చేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ మఖానా వేరే సోర్స్‌లో ఇస్తూ ఉంటాం ఎవ్రీడే. తనకి మఖానా, రోస్టెడ్ మఖానా అంటే చాలా ఇష్టం. సో, అందుకే అలా ఇస్తున్నానిప్పుడు. ముందంతా దీంట్లోనే యాడ్ చేసేదాన్ని. అండ్ అలాగే నట్స్ కూడా వేరే సోర్స్‌లో ఇస్తున్నాననమాట. సో, అందుకే ఇందులో యాడ్ చేయట్లేదు. నట్స్, సీడ్స్ మంచిదే అయ్యుండొచ్చు. బట్ టూ మచ్‌గా ఇవ్వకూడదు కదా! పిల్లలది డైజెషన్ అంత తక్కువుంటుంది. సో, మనం తిన్నట్టు వాళ్ళకి కూడా ఇచ్చేయడానికి అవ్వదు. సో, అందుకే వాళ్ళకి ఏ సోర్స్‌లో ఏమి ఇవ్వట్లేదో చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు పాన్ కేక్స్ ప్రిపేర్ చేయడానికి, సో, ముందు బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న బనానా యాడ్ చేసుకుంటున్నాను. సో, తనకొకటే ప్రిపేర్ చేస్తున్నా. సో, అందుకే చిన్న బనానా యాడ్ చేసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి ఫోర్క్‌తో. లేదంటే మీరు మిక్సీ పట్టేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. సో, తనకి కొంచెం ఆ బనానా తగిలితే ఇష్టం. సో, అందుకోసమే లైట్‌గా మ్యాష్ చేశాను. ఇప్పుడు ఒక ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను. బనానా లేకపోతే డైరెక్ట్ ఎగ్ యాడ్ చేసుకొనైనా ఈ మిక్స్ చేసుకొని చేసేయొచ్చు. ఇవి రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇన్‌స్టంట్ పాన్ కేక్ మిక్స్ ఉంది కదా! సో, దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను.
సో, నేను కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎంత మందికి చేస్తున్నారో దానికి తగ్గట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. బనానా కానీ, ఎగ్ కానీ. సో, నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఇలా గట్టిగా అవుతుంది. సో, ఇప్పుడు దీంట్లోకి కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో, పాలు మీ దగ్గర పాలు లేదు, వద్దు అనుకుంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. వాటర్ యాడ్ చేసుకొనైనా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ పాన్ కేక్ మన దోస బ్యాటర్ లాగా వస్తుంది కదా! సో, ఆ కన్సిస్టెన్సీకొచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఏసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ చాలా హెల్తీ కదా! సో, ఇలా పిల్లలకి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలాగే కొంతమంది వెజిటేరియన్స్ ఎగ్ యాడ్ చేసుకోరు కదా! సో, మీరు ఎగ్ యాడ్ చేసుకోకుండా కూడా ఈ మిక్స్‌తోనే చేసుకోవచ్చు. అండ్ ఏం లేదండి, కొన్ని చాకో చిప్స్ అండ్ జీడిపప్పు, వాల్‌నట్స్‌ని బరగ్గా గ్రైండ్ చేసేసి యాడ్ చేసుకొని కొన్ని చాకో చిప్స్ ఏసి పాన్ కేక్స్ లాగా వేసేసుకోవచ్చు మిక్స్‌తోనే. సో, ఈజీగానే వచ్చేస్తాయి. సో, చూసారా బ్యాటర్ ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు వీటిని పాన్ కేక్స్ వేసేసుకుందాం. ఇప్పుడు దోస పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం దోస పాన్ హీట్ ఎక్కాక ఘీ అప్లై చేసుకుంటున్నాను నేనిక్కడ. పిల్లలకి కాబట్టి ఘీ యాడ్ చేసుకుంటున్నాను. సో, ఘీ అప్లై చేసేసి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ పాన్ కేక్ బ్యాటర్‌ని. సో, దీన్ని దోసల్లాగా వేస్తున్నాను. అండ్ నేనిక్కడ చిన్న చిన్న దోసలు వేస్తున్నా మా పాప కోసమని. సో, మీకు కావాలంటే పెద్ద పెద్దవైనా వేసుకోవచ్చు. ఈజీగానే వచ్చేస్తాయి. నో ప్రాబ్లమ్. అండ్ 2 వైపులా బాగా కాల్చుకోవాలి. సో, నేను ఇవన్నీ చూపించడానికి రీజన్ ఏంటంటే చాలామంది వర్కింగ్ ఉమెన్స్, సో, పిల్లలకి ఏమో చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల బయట ఫుడ్ పెట్టాల్సొస్తుంది. వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఐ కెన్ అండర్‌స్టాండ్. సో, అందుకే అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అని చేస్తున్నాను. సో, చూపిస్తున్నాను నేను చేసే ట్రిక్స్. అండ్ మీకు కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది కదా! సో, ఒకరోజు ఒక హాఫ్ అన్ అవర్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టొచ్చు కదా! మీకు ఈజీగా ఉంటుంది. వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. హెల్తీగా ఉంటారు పిల్లలు. సో, థ్యాంక్ యూ. మీకు హెల్ప్ అయితే అంతే చాలు. అండ్ మీకు నిజంగా ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హెల్తీ పాన్ కేక్స్ ఇంట్లోనే రెడీ. వీటిని ఇలాగే అయినా తినేయొచ్చు. లేదంటే హోమ్‌మేడ్ న్యూట్రెల్లాతో కానీ, చాక్లేట్ సిరప్‌తో లేదంటే హనీతో అయినా తినొచ్చు. చాలా బావుంటాయి. మీరు కూడా ట్రై చేయండి.